ఇట్స్ ఓకే మామ, బ్రేకప్ అనేది సర్వసాధారణమైన విషయం. కానీ నాకు కాదు. లోన్లీనెస్కి ఎలా అయినా గుడ్ బై చెప్పాలి. ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇందులో ఆడియో అండ్ వీడియో కాల్స్తో కొత్త ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ బోర్డమ్ని కిల్ చేయడానికి లూడో అండ్ క్యారమ్స్ డంషలాట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, ఒంటరిగా ఉంటాం ఆపేయండి, ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజంతా మంచి జరిగేలా చూడు స్వామి. నువ్వు కూడా నాతో చతుర్లాడుతున్నావా స్వామి? రండి. మ్మ్హ్. మీరు వస్తారా లేకపోతే నన్నే కిందకి రమ్మంటారా? నేనే వస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని. నేను దానికోసం రాలేదండి. మీరు నాకు సాయం చేస్తే చాలు. ఏంటి? మా అమ్మకు ఫోన్ చేసి గండం గట్టెక్కింది, రావుకాలం రెస్ట్ తీసుకుంది, హ్యాపీగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదని ఒక మాట చెప్పాలి. నేను చెప్పనని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ చెప్పాలి. లేదనుకో మీరు దొంగ సిద్ధాంతాన్ని, మీరు చేసేవన్నీ దొంగ పూజలని, 2-3 జూనియర్ ఆర్టిస్టులను పెట్టి దొంగ పూజలు చేస్తుంటారని సోషల్ మీడియాలో పాపులర్ చేస్తాను. దానికి వీడే డైరెక్టర్. నేనా? ఏం చేయవా? నీ పాపంలో నన్ను కూడా పాలు పంచుకోమంటున్నావు కదా, కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్కి మేకప్ వేసేది నువ్వేరా? నువ్వే. అయితే ఓకే. మంచి ముహూర్తం చెప్పండి, మీ ముగ్గురు షూట్లు పెట్టుకోవాలి. ఇలా బెదిరిస్తే భయపడతాననుకుంటున్నావా? ఇప్పుడు భయపడలేదనుకో తర్వాత బాధపడతారు, ఇంకా మీ ఇష్టం. ఇలాంటి పిల్లి కోతలు విని నా వృత్తికి ద్రోహం చేయలేను. ద్రోహం అని మీరు అంటున్నారు, ఈ పెళ్లి చేస్తే జీవితాంతం మీకు దాసోహం ఉంటా అని మావాడు అంటున్నాడు. ఒప్పుకోండి సార్. వీడికి పెళ్ళైతే ఈ జీవితమే ఉండదు కదా. అయ్యో బాబోయ్, ఇది చెప్పిందే చెప్పి దొబ్బుతున్నాడు రా. మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోండి సార్. కోపంలో కరిచినా కరిచేస్తాడు. అసలే ఫ్రస్ట్రేషన్లో బ్రష్ చేయడం మానేశాడు. సెప్టిక్ అయితే మీ ప్రాణాలకే ప్రమాదం. రే మీరు ఆగండి రా. చూసారా ఎంత స్మెల్ వస్తుందో? మీరెంత చెప్పినా నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటారు, ఒప్పుకునేలా చేస్తాను. అప్పటిదాకా నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనేమను. చూస్తూ ఉండండి. పదండ్రా. బాబు ఒక్క నిమిషం. అది ఆ మాత్రం భయం ఉండాలి. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి పెళ్ళికి ముహూర్తం పెట్టమనండి. ఆల్రెడీ లైన్లోనే ఉన్నారు. ఎవరు? మీ అమ్మగారు. ఎప్పటి నుంచి? ముందు నుంచే. మీరు సిద్ధంతో సీక్రెట్ ఏజెంటా? ఆ ప్లానింగ్లు ఏంటండి? మాట్లాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతా. మూసుకొని ఇంటికి రా. నేనే ఈ పెళ్లికి ప్రాబ్లం లేదని చెప్పినా మీ అమ్మ నమ్మదు. ఇక నన్ను కలిసి ఇబ్బంది పెట్టకండి. గురువు గారు, మీరు మిస్లీడ్ అయిపోయి ఆస్ట్రాలజర్ అయిపోయారు, కానీ మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదండి. మరి ఎక్కడ ఉండాలి? అది ఆయనకే తెలియాలి. నీ కళ్ళల్లో నుంచి లేజర్ బీమ్స్ వచ్చేసి ఆయన కాల్చడానికి నువ్వేం సూపర్ మ్యాన్ కాదు. చూసింది చాలు, పద. పర్లేదు తీసుకో బ్రో. హ్యాపీగా ఉన్నోడికి పార్టీ, బాధలో ఉన్నోడికి ఇట్టి మంచి బూస్టింగ్ ఇస్తాయి. తాగు. డబ్బులు నువ్వే పెట్టావా? వీడి తీయడా? తీస్తాడులేరా, అసలే బాధలో ఉన్నాడు. ఆడు బాధలో ఉన్నాడని మన డబ్బులు బాధేస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఉండరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో తెలియట్లేదు. నా రైటర్ బుర్రతో నీకు ఒక 10 రూపాయల ఐడియా ఇవ్వనా? ముందు ఐడియా ఇవ్వు. అది ఎదిరిపోద్దో బెదిరిపోద్దో తావో చెప్తాను. వీడికి చెప్పి బొక్కరా. సర్లే విను. చెట్టు నుంచి నరికినప్పుడు పడకపోతే ఏం చేస్తాం? అది ఆఖరికి నీ చెట్లు నరుకొని బతకమంటాను. నువ్వు ఆగరా బాబు.
ఇటు నుంచి అవ్వకపోతే అటు నుంచి నరికి రావాలని చెప్తున్నాను. ఓ మ్మ్. ఇప్పుడు నేనెవరిని నరకాలి? ముందు ఈ నరికేసాయి. అనవసరంగా నిన్ను తెచ్చి రూమ్లో పెట్టాడుగా. అరే నీ బాధ ఏంట్రా? బాధేంట్రా బాధ? మన రూమ్ బాత్రూమ్ అన్నాడు, భరించాను. బీర్లకు డబ్బులు ఇవ్వలేదు, సహించాను. ఇప్పుడు వీడి వల్ల రూమ్కి రెంట్ కట్టలేదు. వీడి స్టోరీని నమ్ముకొని మన ఇద్దరం షూట్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు రూమ్ రెంట్ ఎవడు కడతాడ్రా? నీ అబ్బా రెంటే కదా, ఇప్పుడే 50,000 పంపిస్తాను. రెంట్ కట్టి మిగతా డబ్బులతో చెడ్డీలు కొనుక్కోండి. అన్నా 50,000 ఇప్పుడే పంపించన్నా. అసలు చాలా కష్టాల్లో ఉన్నాను. అయినా చెడ్డీలో ఎందుకు కొనుక్కోవాలి? అర్ధరాత్రి మీద కాలేస్తే పడుకోవడానికి కొంచెం గలీజ్గా ఉందిరా. కుర్రోడు భయపడిపోయాడు. ఇంకా వీడికి అలవాటు కాలేదనుకుంటారా? ఇట్స్ ఓకే. మ్మ్. వేసావా అన్నా? రే 50,000 కదరా, బ్యాంక్ కూడా లెక్క పెట్టేయాలంటే కొంచెం టైం పడుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయి. ఏమైంది, అవ్వట్లేదా? అంటే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అకౌంట్లో డబ్బులు లేవు. డబ్బులు లేవా? అసలు నిజంగానే నువ్వు ఈసరట్నా? మా అమ్మ కావాలని అకౌంట్ ఏదో బ్లాక్ చేసినట్టుంది. ఈడు సోలు చెప్తున్నాడు. నాకు తెలిసి నా కొడుకు దగ్గర రూపాయి డబ్బులు ఉండవు. ఇప్పుడే కదరా అన్నా అన్నావు. ఎవడన్నా ఎవడికన్నా? రే నువ్వు ఆగరా. చూడు తమ్ముడు, తమ్ముడా? ఏం రూమ్ వద్దా? చెప్పన్నయ్య. నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు మొత్తం ఇచ్చేయాలి. ఖచ్చితంగా. నేను నమ్మను. నువ్వు ఆగా సుయ్యి అంటే అలా కట్ట అంటావు. ముందు చేయాల్సిన దాని గురించి ఆలోచించు. ఇందాక ఎవరినో నరకాలన్నావు. నీకు అరటిపండు ఒలిచి నోట్లో పెడితే తప్ప తినేలా లేవు. తీసుకో, డబ్బులు లేవున్నావు కదా, నేనే తాగేస్తాను. సిద్ధాంత్ ఎటు హెల్ప్ చేయట్లేదు కాబట్టి ఈ లోపు అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చూసుకో. అంటే అంటే పెళ్లి కొడుకు నరకేయాలా? సైడ్ చేస్తే చాలు. ముందు వాడి గురించి కనుక్కోవాలి. అవసరం లేదు, వాడి గురించి నాకు మొత్తం తెలుసు. వాడి పేరు తిలక్. ఇంటర్లో వాడు మా క్లాస్మేట్. అప్పట్లో తృతీయ అంటే పడి చచ్చిపోయేవాడు. అప్పట్లో నేను అడ్డం ఉండేవాడిని, ఇప్పుడు వాడికి అడ్డం ఎవరు లేరు. రా బాబు కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి వచ్చాను అంకుల్. ఎందుకు ఇష్టం లేదు? అంటే నీకు కూడా అక్షయ్ గారు తను యూఎస్లో 2 నెలలు కలుసున్న సంగతి తెలిసిపోయిందా? అది కాదు అంకుల్. అంటే మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయని చెప్పిందే? ఒకవేళ రేపు ఈ పెళ్ళి అయితే నువ్వు బయట కాపలా పడుకోవాల్సి వస్తుందని బెదిరించిందే? తన కాదు అంకుల్, మీరు భయపెడుతున్నారు. అదేంటి? నేను జస్ట్ జోక్ చేశా అంకుల్. ఓ అంటే నేనే నోరు జారేశానా? సారీ బాబు. పర్లేదు అంకుల్, నాకు అన్నీ తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్. సూపర్ బాబు. నీలా బ్రాడ్ మైండ్ ఉన్న అల్లుడు ఇక్కడే కాదు అబ్రాడ్లో కూడా దొరకడు. ఇంతకు టీనా కాఫీనా? కాఫీస్ ఫైన్ అంకుల్. అయితే వెళ్ళి పెట్టేసుకో. ఫీల్ లైక్ యువర్ హోమ్. నేను వెళ్ళి అమ్మాయిని పిలుస్తాను. ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? ఈయనొక్కడే ఎలా ఉన్నాడా? తిలక్, తిలక్, ఏమైంది? యూఆర్ సో బ్యూటిఫుల్. వెళ్దాము. కాంప్లిమెంట్ ఇచ్చాను, అట్లీస్ట్ బ్లష్ అవ్వచ్చుగా. నేను బ్లష్ అవుతూ ఉంటే ట్రాఫిక్ రష్ ఎక్కువ అవుతుందేమో కదా, పర్లేదా? సర్లే పద. బాగున్నావా? నేను చాలా బాగున్నా. ఇంక బాగోలే. ఆ మాట నేనన్నాలేమో. అయినా అన్న చెల్లెలు ఎక్కడ బయలుదేరారు? తను నాకు కాబోయేవాడు. చిన్నప్పుడు ఈ డిస్కషన్ ఆడని కాలేజ్లో అందరి ముందు రాయి కట్టాలని తిరిగావు, మర్చిపోయావా? అప్పుడు నేను కట్టించుకోకుండా తప్పించుకున్నా కదా. అయినా చిన్నప్పటి నుంచి నేను అన్నలాగే చూసిందిగా. అప్పుడు నన్ను విసిగిచ్చాడు కాబట్టి అలా చూశాను. ఇప్పుడు నాకు నచ్చాడు, పెళ్లి చేసుకుంటున్నాను. కొడితే పళ్ళు పాప్కార్న్లా రాలిపోతాయి. రే, అది నాకు కాబోయే ఫియాన్సీ.
ఓవర్ యాక్షన్ చేసావు అనుకో మక్కిలు ఇరిగిపోతాయి. రే చిన్నప్పటి నుంచి అది నా పెళ్ళంరా, దాని గురించి తెలుసు కూడా అలా ఎలా బిహేవ్ చేస్తున్నావురా? చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. నేను తన పక్కన లేనంతే, తను ఎప్పుడు నాతోనే ఉంది. చా అయినా వాడితో మనకు మాట్లాడి పద మనం వెళ్దాం. అబ్బో, అంటే మీరు మధ్యలో నేను ఎదవయ్యాను అనమాట. పద. ధృతి నన్ను దూరం పెట్టాలని వీడికి దగ్గర అవ్వకే. తర్వాత మన ఇద్దరం దగ్గర అయితే వీడి ఎదవవుతాడేమో. ధృతి నీ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. బ్రో, అమ్మాయి కోసం అంత ఇబ్బంది పడ్డం ఎందుకు? లైట్ తీసుకొని మీ మమ్మీకి చెప్పి ఏ తెల్లతోల పిల్లనో పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోవచ్చు కదా. ఎవడు అడిగారా నిన్ను? గుద్దనంటే రాత్రి తాగిన మ్యాన్షన్ హౌస్ బయటకు వస్తుంది. ఏదో కొండ ముచ్చు మొహం వేసుకొని ఎలా. వీడేంట్రా మరి ఇలా తయారయ్యాడు? అందుకే వీడికి హెల్ప్ చేద్దని చెప్పా. రే లైట్ తీసుకోవడానికి వాడు డేట్ చేసి 1 నైట్ స్టాండ్కి పిలిచిన అమ్మాయి కాదు. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ మర్చిపోవడం అంత ఈజీ కాదు. బొంగేం కాదు, ఆ పిల్ల ఎప్పుడో వీడికి హ్యాండ్ ఇచ్చిద్ది. చూస్తూ ఉండు, వీడే మన రూమ్లో దేవదాసులకు తాగి పడిపోతాడు. ఆ అమ్మాయి తిలగడితో పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకి ఈడి పేరు పెట్టుకుంటారు. కొంచెం ఎదురుగా చూసి అదే మాట చెప్పు. నీ అబ్బా ఆగరా బాగు. నీకు మళ్ళీ కనిపించామంటే చెక్కేస్తాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది కదా, ఎస్పెషల్లీ ఈ పీనట్ కాజుతో చేసిన గ్రేవీ చాలా ఏ బాగుంటుంది. నీకేనా పిచ్చా? నీకు పీనట్స్ ఎలర్జీ ఉందని మర్చిపోయావా? అలా ఏం లేదే, నేను రెగ్యులర్గా తింటాను. ఇట్స్ ఓకే, నువ్వు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఐఎమ్ సారీ. పర్లేదు, నీకు వాడికి మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత గట్టిదో నాకు తెలుసు. నువ్వు వాడిని మర్చిపోగలవా? వాడు నన్ను మర్చిపోవాలి, అదే నాకు కావాలి. మనిద్దరం కలిసి తిరగడం చూస్తే వాడెలా మర్చిపోతాడు? నేను వాడిని మర్చిపోయి నీతో హ్యాపీగా ఉన్నానని వాడికి అనిపిస్తే వాడే నన్ను మర్చిపోతాడు. మరి నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇప్పుడు వాడు మన ఇద్దరిని చూస్తే పెళ్లి ఇష్టం లేదనుకుంటాడా? ఆల్రెడీ చూస్తున్నాడు. ఆ? ఎక్కడా? నా వెనక. అసలు నువ్వు వాడిని చూడకుండా ఎలా చెప్పగలిగావు? వాడు వస్తాడని నాకు తెలుసు. అమ్మో బాబోయ్, మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందని అస్సలు తెలియదు. అందుకే నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. వాడికి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలుసు కాబట్టి నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తే వాడు నన్ను లైట్ తీసుకోవచ్చు. నన్ను ఇలా వాడుకుంటావని తెలిస్తే అసలు యాక్సెప్ట్ చేసేటోనే కాదు. ప్లీజ్ తిలక్. సర్లే, కమిట్ అయ్యాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను హక్ చేసుకో. ఇక్కడ చేసుకో. సరేదా. అంత గట్టిగా నలిపేయకు బ్రో, చేయి తెగుతుందేమో. సైడ్ హగ్గే నలిపేస్తున్నాడంటే ముందు ముందు ఏం చేస్తాడు? పిసికేస్తాడు. ఏంటి? నీ పేక. ఇలా ఎన్ని రోజులు? వాడికి నా మీద అసహ్యం కలిగే వరకు. మీరేంటో మీ విధానాలేంటో నాకు అస్సలు అర్థం కావు. సర్లే, గుడ్ నైట్. ఏంటే వాడితో? వెళ్తావా? పోలీసులు పిలవనా? పోలీసుని పిలుస్తావా? పిలవే, పిలు. నన్ను వదిలేసి. వాడితో హగ్గలేంటే? నన్ను ఉడికించడానికే కదా. వాడు నాకు నచ్చాడు. చంపేస్తాను. నేను వాడిని పెళ్లి చేసుకుంటా. వాడిని చంపేస్తాను. నేను ఇంక చచ్చినా చేసుకోను.
చేసుకుంటే చచ్చిపోతాననే కదా. నన్ను దూరం పెట్టాలని వాడి దగ్గరే ఇబ్బంది పడకే ప్లీజే. దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతానే. మన ఇద్దరం విడిపోవడమే దీనికి సొల్యూషన్. కుట్టానంటేనా? నాకు నువ్వొద్దు, నీ ప్రేమ వద్దు. నన్ను వదిలేసే ప్లీజ్. జాతకాల వల్ల ఇద్దరి ప్రేమ విడిపోవడం పెద్ద విషయమేం కాదు. కానీ ఆ ప్రేమికులు విడిపోలేక పడే బాధే ప్రేమ కన్నా గొప్పది. విధికి తల వంచిన అమ్మాయి, ఆ అమ్మాయి కోసం విధినే ఎదిరించే అబ్బాయి, వీళ్ళ కథ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. అన్నం పెట్టాను, పొద్దున్న తెచ్చిన టమాటా పప్పు వాసన రాకముందే తినేసాయి. నీ అబ్బాయి ఇప్పుడు అదేరా ఇంపార్టెంట్ నాకు. బాధపడేదేదో తినేసి బాధపడితే ఓపిక ఉంటుందని చెప్తున్నా. నా స్టోరీ కదా రాస్తున్నావు. అవును మావా. సరే నీకు ఎదిరిపోయే ట్విస్ట్ చెప్తాను, రాసుకో. ఏంటది? ఎవరా నన్ను కట్టేసింది? మా నాన్న పెద్ద పిసినారోడు రా. మీకు ₹1 కూడా ఇవ్వడు. మీకే టైం బొక్క. రే అక్షయ్, రే ఈ పొగేంట్రా? అవును, ఏంటి పొగ? స్పెషల్ ఎఫెక్ట్. బడ్జెట్ లేదన్నావు కదా, అందుకోసమనే సాంబ్రాన్ పొగ పెట్టి మేనేజ్ చేసా. నీ అబ్బా, మనుషులు పెట్టి నన్ను కిడ్నాప్ చేస్తావా? సిగ్గులేదు? డబ్బులు కూడా లేవు, దానికి ఈడే స్పాన్సర్ చేశాడు. మళ్ళీ ఇచ్చేస్తావు కదా. నన్ను నమ్ముకో. ఉన్నది అమ్ముకో. ఎందుకురా? మనం ఎందుకు ఈ జాతకం ట్రాప్ లో పడి విడిపోవాలి? అందుకని అందుకే ఇప్పుడే మన పెళ్ళి, ముహూర్తం కూడా బాగుంది. రే నీకనిపించా? మీ అందరికీ పిచ్చే, లేకపోతే ఇన్ని రోజులు అడ్డురాని జాతకాలు ఇప్పుడు అడ్డొచ్చాయా? రే వద్దురా, నీకేదైతే నేను తట్టుకోలేను. నీ బొంద ఇలాంటివే అవ్వని నిరూపించడానికి ఇప్పుడు ఈ పెళ్ళి. రే వద్దురా. రే నువ్వు నిప్పెట్రా. రే పెళ్ళనే చిన్న విషయం కాదురా. అందుకే పెద్ద మంట చేస్తున్నాను. రే పెద్ద మంట. అలాగే. రే అత్తమ్మకు తెలిస్తే తట్టుకోలేదురా. మనం చెప్పాం కదే. మా నాన్నకు తెలిస్తే గొడవ చేస్తాడురా. చెప్పవు కదా. ప్లీజ్ రా, వద్దురా. అవునా? రే మంత్రాలు రెడీయా? రెడీ మావా. పెట్టి మరి. అరే పొట్టాడు, అవి కాదురా, మంత్రాలు రా. సారీ, అలవాట్ల పొరపాటు. అరే వద్దురా. మా ఒక్క నిమిషం, 2 నిమిషాలు అక్షయ్. అయిపోయింది. ఎందుకురా ఇలా చేసావు? ఇప్పుడు చూద్దాం మనల్ని ఏ శక్తి విడదీస్తుందో.